హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ అనీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో మీకు కార చట్నీ చూపిస్తాను. అది కూడా తమిళనాడు స్టైల్లో కొంచెం వెరైటీగా ఉంటుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోశ అన్నిటికీ సైడ్ కాంబినేషన్గా టిఫిన్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చట్నీ కనుక మీరు మీ ఇంట్లో చేస్తున్నారంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువే వేయాలి. ఎందుకంటే 2 దోసలు తినే వాళ్ళు కూడా 4 దోసలు అడిగి మరీ పెట్టించుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఇంకొకటి, ఇది మన కిచెన్లో చేసిన రెసిపీ కాదు. ఇది మా వదిన చేత్తో, మా వదిన ఇంట్లోనే చేపించి మీకోసం ఈ వీడియో పెట్టాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. అయితే ట్రై చేయండి, ఓకేనా. టమాటో, ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టేసుకోండి. పచ్చిమిర్చీస్ కూడా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్, నెక్స్ట్ ఉద్దిపప్పు ఒక 2 పిడికిళ్ళు తీసుకొని వేసేసుకోండి. ఇంకా మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెప్పాలి అంటే ఒక 1/2 కప్ ఉద్దిపప్పు అన్నది తీసుకోండి, ఓకేనా. మీరు ఈ రెసిపీలో ఉద్దిపప్పుని మీరు ఎంత బాగా వేసుకొని ఫ్రై చేసుకుంటారో అదే ఈ రెసిపీకి మంచి టేస్ట్, కొంచెం యూనిక్ ఫ్లేవర్ కూడా ఇస్తుంది, ఓకేనా. నెక్స్ట్ చింతపండు, చిన్ని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. నెక్స్ట్ స్పైసీనెస్ కోసం 2 పచ్చిమిర్చి చాలు, అది కూడా స్లైస్గా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, చిన్ని అల్లం ముక్క, ఫైనల్గా ఎండుమిరకాయ, అది కూడా గుండు మిరపకాయలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి వేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ గుండు మిరపకాయలు లేవు అనుకునే వాళ్ళు పొడుగ్గా ఉంటాయి కదా ఎండుమిరపకాయలు, అవి ఒక 3 వేసుకోండి. కారం అన్నది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోనివ్వండి. జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు. నెక్స్ట్ మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఆనియన్స్ వచ్చేసి చిన్న చిన్నగా వేయాల్సిన అవసరం అస్సలు లేదు. మీడియంగా రఫ్గా కట్ చేసుకొని వేసేసుకోండి. మేమైతే ఇక్కడ 2 పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని ఇలా మీడియం సైజెస్గా కట్ చేసేసుకున్నాము. ఈ ఆనియన్స్ అన్నవి లైట్గా పింకిష్ కలర్ వస్తుంది చూసారా, లైట్ పింక్. లేదు, కొంచెం లైట్గా ఆనియన్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా అవుతూ ఉంటాయి చూడండి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ టమాటోస్ని వేసేసుకుందాం. టమాటోస్ కూడా నేను ఇక్కడ 2 పెద్ద సైజ్ టమాటోస్ అయితే తీసుకున్నాం. 2 ఈక్వల్ క్వాంటిటీ తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ టమాటోస్ని కూడా వేసేసుకొని మీడియం సైజులో కట్ చేసుకున్న టమాటోస్ ఇవి కూడా మంచిగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాగా మెత్తగా మగ్గే విధంగా కుక్ చేసుకోండి, ఓకేనా. ఫైనల్గా ఉప్పు, మేమైతే ఇక్కడ రాళ్ళు ఉప్పు తీసుకున్నాము, రాక్ సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం, సరిపోయింది. మీరు కనుక నార్మల్ సాల్ట్ తీసుకున్నారు అంటే ఒకసారి వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం టేస్ట్ చేసి చూడండి. ఉప్పు కొంచెం ఎక్కువ తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పటికైతే ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేయాలో అన్నీ వేసేసి అయిపోయింది. ఇంకా మనం దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి. మీరు కనుక జస్ట్ టమాటో పీల్ ఉంటుంది కదా, తనిగా వచ్చేంత వరకు లైట్గా అలా మగ్గనిచ్చుకుని మిక్సీకి వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు టమాటోకి పైన పీల్ అన్నది నీట్గా వచ్చేసింది కదా, ఈ కన్సిస్టెన్సీలో కొంతమంది మిక్సీ పట్టించేస్తారు. ఇలా చేసుకోవచ్చు. లేదు, ఇంకొక మెథడ్ ఏంట్రా అంటే టమాటో గుజ్జు కూడా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. అంత సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని, చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీకి పట్టించుకుంటాం. ఈ స్టేజ్లో గ్యాస్ టర్న్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం ఆరనివ్వండి. ఆరిన తర్వాత మిక్సీకి పట్టించేసుకుందాం. ఇప్పుడు ఈ చట్నీని కంప్లీట్గా కూల్ డౌన్ అవ్వనివ్వండి. ఈ లోపల మేమైతే దోశలు, ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాం రెడీగా. వన్స్ మనం ఫ్రై చేసుకున్నది ఈ చట్నీ కూల్ డౌన్ అయ్యింది, మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టించేసుకుంటే అంతే, మన తమిళనాడు స్టైల్లో కార చట్నీ రెడీ అయిపోతుంది. వేడి వేడికి దోశ వేసుకొని అలా తింటుంటే సూపర్గా ఉంది. కన్ఫర్మ్గా మీరు ట్రై చేయండి. చెప్పింది గుర్తుంది కదా. ఈ రెసిపీ మీరు మీ ఇంట్లో చేస్తున్నారంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే చేసుకోండి. ఎందుకంటే 2 దోశలు తినే వాళ్ళు కూడా 4 తింటారు. సరే, మరి ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.